నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో హై టెన్షన్ నెలకొంది. 24 గంటల పాటు అక్కడ 144 సెక్షన్ విధించారు. ఉర్దూ సబ్జెక్టు వివాదంతో ఆర్మూర్ బంద్ చేపట్టింది బీజేపీ. ప్రైవేట్ స్కూళ్లలో విద్యార్థులకు ఉర్దూ నేర్పడాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ నిరసన ర్యాలీ చేపట్టింది. ప్రిన్సిపల్ ఇమ్రాన్ ఖాన్ స్కూళ్లలో హిందూ విద్యార్థులను మత మార్పిడి చేస్తున్నారంటూ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అక్కడ ఆరోపణలు చేశారు. విదేశాల నుంచి వచ్చిన నిధులతో మత మార్పిడి చేస్తున్నారు అంటూ ఆయన చెప్తున్నారు. స్కూళ్లలో పిల్లలకు నమాజ్ నేర్పిస్తున్నారని, ఉర్దూ ఉపాధ్యాయుడు అమీర్పై బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు దాడి చేశాడు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో పాటు బీజేపీ పట్టణ అధ్యక్షుడు బాలు కూడా ఇప్పుడు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో అక్కడ మరిన్ని ఉద్రిక్త పరిస్థితులకు తావునివ్వకుండా 144 సెక్షన్ విధించారు. ఆర్మూర్లో ధర్నాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించినటువంటి పరిస్థితి కనపడుతోంది. ప్రైవేట్ స్కూళ్లలో ఉర్దూ నేర్పుతూ విదేశాల నుంచి వచ్చినటువంటి డబ్బుతో, నిధులతో హిందువుల యొక్క పిల్లలకి నమాజ్ నేర్పుతున్నారని, వాళ్ళని మత మార్పిడులకు పాల్పడుతున్నారు అంటూ గొడవ మొదలైనట్లుగా తెలుస్తుంది. అక్కడ ఉర్దూ నేర్పడాన్ని బ్యాన్ చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఉర్దూ ఉపాధ్యాయుడు అమీర్ మీద బీజేపీ పట్టణ అధ్యక్షులు బాలు దాడి చేశాడు. ఇదే కేసుకు సంబంధించి అక్కడికి రాకేష్ రెడ్డి రావడం, ఈ నేపథ్యంలో ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం లాంటివి చోటు చేసుకున్నాయి. అలాగే 144 సెక్షన్ పెట్టారు. ఇది రెండు మతాల మధ్య గొడవగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటున్నట్లుగా కనపడుతుంది. మీరు చూడొచ్చు అక్కడ రాకేష్ రెడ్డి పోలీసులతో మాట్లాడడం, అలాగే పెద్ద ఎత్తున అక్కడికి హిందూ సంఘాలు తరలి వచ్చి ఆందోళన చేయడం, ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఒక్కసారి మీరు ఆ విజువల్స్ మరింత క్లియర్గా చూడండి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గంగారెడ్డి అడిగి తెలుసుకోబోతున్నాం మనం. లెట్స్ టేక్ ఎ లుక్. సో మీరు చూస్తున్నారు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. ఈ నేపథ్యంలో 144 సెక్షన్ విధించి ర్యాలీల మీద ఆంక్షలు విధించారు. గంగారెడ్డి జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి. గంగారెడ్డి, ఈ ఉర్దూ వివాదం అసలు ఎక్కడ మొదలైంది, ఎటుపోతోంది, ఇంత పెద్ద గొడవకు కారణం ఏంటి అసలు? నందు, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ లో భరత్చంద్ర ప్రైవేట్ స్కూల్లో ఉర్దూ అదేవిధంగా నమాజ్ నేర్పుతున్నారని చెప్పి ముస్లిం ఉపాధ్యాయుడి పైన బీజేపీ నేతలు మండిపడ్డారు. అయితే మొన్న శనివారం జరిగిన ఘటన. ఈ ఘటనలో అయితే ఆ స్కూల్లో భరత్చంద్ర స్కూల్లో ఇంగ్లీష్ మీడియమే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన పాఠాలే నేర్పాలి. కొంతమంది ముస్లిం పిల్లలు అక్కడికి రావడంతో వారికి ఉర్దూ నేర్పుతున్నారు అని చెప్పి బీజేపీ నేతలు ఆందోళన చేశారు. ఆ రోజు జరిగిన ఘటన. అదే ఆ పాఠశాలకు సంబంధించిన ప్రిన్సిపల్ ఇమ్రాన్ ఖాన్ తో పాటు ఉర్దూ టీచరు అమీర్ ను కూడా ఇసుకబాదారు. ఆ ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో అతని పైన కూడా కేసులు నమోదయ్యాయి. స్కూల్ యాజమాన్యాన్ని స్కూల్ సీజ్ చేయాలని చెప్పి బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు. అయితే ఈ స్కూల్ కు సంబంధించిన ప్రిన్సిపల్ ఇమ్రాన్ ఖాన్ అదేవిధంగా ఉపాధ్యాయుడు అమీర్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆ బీజేపీ నేత బాలును కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి లేదు. అందులో భాగంగానే హిందూ సంఘాలు ఈ రోజు ఏదైతే భారీ ఎత్తున ర్యాలీకి పిలుపునిచ్చాయి, శాంతియుత ర్యాలీ చేపడతామని చెప్పి హిందూ సంఘాలు ఆధ్వర్యంలో ఆర్మూర్ పట్టణ బంద్కు అదేవిధంగా ర్యాలీ చేపట్టిన పరిస్థితి లేదు. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి ఆర్మూర్ కు సంబంధించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ పట్టణానికి వస్తున్న క్రమంలో ఏదైతే కామారెడ్డి జిల్లా సరిహద్దు బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద ఉదయం 7:30 సమయంలో అడ్డుకున్నారు. అదే ఆ ప్రాంతంలో అడ్డుకున్న నేపథ్యంలో సుమారు 3 గంటల పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి రోడ్డుపైనే బైఠాయించారు. పోలీసులు సత్యమీర ఇడవకపోవడంతో అతను ఖచ్చితంగా నేను వెళ్ళాలి, ఖచ్చితంగా ఆర్మూర్ కన్నా నేపథ్యంలో కామారెడ్డి వరకు వెళ్తున్నట్లే తీసుకొచ్చి కామారెడ్డి ఎమ్మెల్యే ఏదైతే వెంకట రమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ వద్ద అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో అక్కడ రాకేష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. మీడియా సమావేశంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఏదైతే హిందూ సంఘాలకు ఏదైతే ఇమ్రాన్ ఖాన్ దానికి సంబంధించిన భరత్చంద్ర స్కూల్లో ఈ పాఠాలు చెప్పడం, ప్రిన్సిపల్ పాఠాలు చెప్పడం, దానికి సంబంధించి అమీర్ ఉపాధ్యాయుడు దాంతో ఆ పిల్లలకు ఉర్దూ నమాజ్ నేర్పడం, దానికి అన్నింటికి సంబంధించి ఈ రోజు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాట్ కామెంట్ చేశారు. ఎందుకంటే ఈ ఆర్మూర్ పట్టణంలో ఈ ఘటన జరగడం దురదృష్టకరం. ప్రశాంతంగా ఉన్న ఆర్మూర్ వాతావరణాన్ని ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు అగ్నిగుండంగా మారుస్తున్నారని చెప్పి ఆరోపణలు చేశారు. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఘటనను ఇది ఎంతవరకు నిజం? అంటే ఇప్పుడు ఉర్దూ నేర్పుతున్నారు, అక్కడ నమాజ్ నేర్పుతున్నారు,
అలాగే మత మార్పులకు పాల్పడుతున్నారు అంటూ వస్తున్నటువంటి ఈ విమర్శల విషయంలో నిజం ఎంత ఉంది ఇంతకీ? నందు, ఏదైతే ఆ పాఠశాలలో ముస్లిం పిల్లలకు అతను నమాజ్ నేర్పుతున్నాడు, అదే క్రమంలో దానికి సంబంధించిన అదే సేమ్ స్కూల్లో సేమ్ గదిలో ఉన్న హిందూ పిల్లలకు కూడా ఆ నమాజ్ కు సంబంధించిన పాఠాలు అక్షరాలు 1-2 పెట్టించడంతో ఇది ఆందోళన చెలరేగింది. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన చిన్న ఘటన రాజకీయ రంగు పులిమీద అంటూ ఆర్మూర్ ఎమ్మెల్యే హాట్ కామెంట్ చేసిన పరిస్థితి. ఆ పాఠశాలలో చిన్న పిల్లలను మత మార్పిడి చేయడానికి పూనుకున్నాడు ఆ ఉర్దూ టీచర్ అమీర్ అని ఆర్మూర్ ఎమ్మెల్యే హాట్ కామెంట్ చేశారు. ఎవరైనా సరే మేము మదరాసాలకు వచ్చినామా, మదరాసాలో గాయత్రి మంత్రము హనుమాన్ చాలీసాలు పారాయణం చేయమని మిమ్మల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టామని చెప్పి ఆ రాకేష్ రెడ్డి ఎంఐఎం నేతలపైన కూడా మండిపడ్డ పరిస్థితి. మీ నియమాలు మీ పద్ధతులు మీకుంటాయి, మా నియమాలు మా పద్ధతులు మా ధర్మం మాకుంటుంది, మీరు మా ధర్మం మా హిందూ సంబంధించిన పిల్లల పైన మీరు ఇలాంటి రుద్దడం సమంజసం కాదని చెప్పి ఆ ప్రిన్సిపల్ పైన దానికి సంబంధించిన టీచర్ అమీర్ పైన కూడా మండిపడ్డ పరిస్థితి. ఏదేమైనప్పటికీ హిందూ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం నేతలు బిఆర్ఎస్ నేతలు దీనిపైన అగ్నిగుండంగా మార్చారని చెప్పి బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆరోపణ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని మండిపడ్డారు. అనుమానం వ్యక్తమవుతుంది. విదేశాల నుండి వచ్చిన నిధులతో అక్రమంగా మత మార్పిడులు చేస్తున్నారు, హిందువులకు సంబంధించిన పిల్లల పైన కుట్రలు పన్నుతున్నారని చెప్పి రాకేష్ రెడ్డి ఆరోపణలు చేసిన పరిస్థితులు. ఏదేమైనప్పటికీ ఒక ప్రైవేట్ స్కూల్ భరత్ చంద్ర అనే ఒక ప్రైవేట్ స్కూల్లో ఉర్దూ మీడియం లేకున్నా కానీ ఉర్దూ మీడియం నడుపుతున్నారంటూ కావాలని అనుమతులు తీసుకొని ప్రత్యేకంగా కాలేజీ యూనివర్సిటీలు పెట్టుకోవాలి, కానీ ఈ అనవసరంగా పిల్లల పైన రుద్దడం ఏంటి, ఎలాంటి అనుమతులు లేకుండా ఆ పాఠశాలలో ఉర్దూ చెప్పడం ఏంటి అని చెప్పి ఆయన మండిపడ్డ పరిస్థితి. మత మార్పిళ్ల పైన లహు జిహాద్ల పైన కూడా రాకేష్ రెడ్డి మండిపడ్డారు. ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో ప్రత్యేకంగా ప్రభుత్వము ప్రత్యేక కమిటీ వేయాలని చెప్పి ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి డిమాండ్ చేసిన పరిస్థితి. అదే అందులో భాగంగానే ఈ ధర్నాలో ఆర్మూర్ ఎమ్మెల్యే రానియకుండా అడ్డుకున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు దినేష్ కుల్లాచారి ఆర్మూర్ బీజేపీ అధ్యక్షుడు మండిపడ్డారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదేమైనప్పటికీ ఇలాంటి ఘటనలు జరగడం ప్రశాంతంగా ఉన్న వాతావరణాన్ని అగ్నిగుండంగా మార్చారని చెప్పి బీజేపీ నేతలైతే ఆరోపించిన పరిస్థితి నెలకొని ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేసి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేసిన పరిస్థితి కూడా నెలకొంది. నందు రైట్ థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. అయితే ఒక ప్రైవేట్ స్కూల్లో ఉర్దూ అనేది ఒక ఆప్షన్గా ఉన్న విషయం మనకు తెలిసిందే లాంగ్వేజెస్లో. ఈ నేపథ్యంలో ఉర్దూ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి లేదంటే ఉర్దూ భాషని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి ఉర్దూ నేర్పడం వరకు ఓకే, కానీ అందులో కూడా మతపరమైనటువంటి ప్రాక్టీస్లు ఉండవు. నమాజ్ నేర్పడము, లేకపోతే ఇప్పుడు తెలుగు తీసుకున్న వాళ్ళకి పూజలు చేయడం నేర్పించట్లేదు కదా, ఎక్కడ మంత్రాలు చదివడం ఎక్కడ నేర్పించడం లేదు కదా. అలాగే ఉర్దూ తీసుకున్న వాళ్ళకు కూడా ఆ భాషని నేర్పించాలే తప్పితే ఆ నమాజ్ నేర్పించడం లేదంటే మీకు ఇతర మతపరమైనటువంటి ప్రాక్టీసులు నేర్పించడం అనేది ఖచ్చితంగా తప్పే అవుతుంది. అలాగే ఆ మీడియం తీసుకుని వాళ్ళకి లేదంటే ఆ భాషని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి కూడా ఇతరులకు కూడా ఇతర హిందూ స్టూడెంట్స్కి కూడా నమాజ్ నేర్పించడం అనేది ఖచ్చితంగా కొంత ఆలోచించాల్సిన విషయం ఉంటుంది. ఒకటి, భాషని సెలెక్ట్ చేసుకునే హక్కు విద్యార్థులకు ఉంటుంది, కానీ దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మతపరమైనటువంటి విశ్వాసాలని మతపరమైనటువంటి ప్రాక్టీసెస్ని వాళ్ళ మీద రుద్దడం అనేది మాత్రం ఖచ్చితంగా తప్పే అవుతుంది. సో ఈ విషయంలో ఇప్పుడు అక్కడ గొడవ మొదలైనట్లుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని చెప్పి రాకేష్ రెడ్డి బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అక్కడ ఉద్రిక్తత పరిస్థితులకు చోటు లేకుండా ముందుగానే 144 సెక్షన్ పెట్టేసి రాకేష్ రెడ్డిని కూడా అడ్డుకున్నారు. మిగతా బీజేపీ నాయకుల్ని అక్కడ అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది అసలు ఈ విషయంలో అనేది డీటెయిల్స్ ఆర్టీవీ మీకు అందిస్తూ ఉంటుంది.